అవును, ఒక న్యూస్ పేపర్కి ఆర్టికల్ కూడా రాస్తారట మీరు? మళ్ళీ అప్పట్లో రాసేవారా? ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు మెట్రో ఇండియా అనేది ఇప్పుడు లేదు. మీకు రాసే ఇది నాకు ఇష్టం ఉంది, కెపాసిటీ ఉంది. నాకు రాయటం చాలా ఇష్టం. అది మా అమ్మ నుంచి వచ్చింది. ఈ రోజుల్లో రాయడం, చదవడం ఈ రెండు క్వాలిటీస్ ఉండడం అనేది చాలా చాలా రేర్ అయిపోయింది. అమ్మో, నాకు బుక్స్ విపరీతంగా చదువుతాను, చాలా ఇష్టం. బేసిక్గా బుక్స్ చదవటం కానీ రాయటం కానీ, అది వాట్ జానర్ అనేది పక్కన పెడితే ఆ హ్యాబిట్ ఉంది. అది నాకు కేవలం మా అమ్మ వల్ల వచ్చింది. మా అమ్మ కూడా చాలా మంచి రైటింగ్ స్కిల్ ఉంది ఆవిడకి. అమ్మకు ఉంది. అమ్మ బాగా ఎక్కువ బుక్స్ చదివేవారు అప్పుడు. నాకు అక్కడి నుంచి వచ్చింది ఆ హ్యాబిట్. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే MBA హ్యూమన్ రీసోర్స్ ఇది చేస్తారని చెప్పని విన్నాను. అవును. అంటే మీకు అదర్ జాబ్స్లోకి, అదర్ సెక్టార్లోకి వెళ్ళే ఉద్దేశం కూడా ఏం లేదేమో కదా నేను అనుకోవడం. యాజ్ ఆఫ్ నౌ లేదు, బట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బీ క్వాలిఫైడ్ కదా. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బీ క్వాలిఫైడ్. నేను మేబీ అంతకు ముందే నాకు థాట్ వచ్చిందంటే మేబీ ఐ వుడ్ హావ్ డన్ ఇంజనీరింగ్ ఆల్సో, హూ నోస్. నేను BCom చేసి MBA చేశాను. సో ఐ వాంట్ టు బీ ప్రిపేర్డ్ అండి. సడన్గా ఇప్పుడు మ్యూజిక్ అనేది మెయిన్ స్ట్రీమ్గా నాకు ఉన్నప్పటికీ కూడా హ్యావింగ్ సేఫ్టీ నెట్ ఇస్ వెరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేతిలో ఉంటే డెఫినెట్గా ఉంది. కరెక్ట్. ఒక ఆర్ట్తో పాటు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. వెతుక్కోవాల్సిన పని ఉండదు. లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా బతకచ్చు అనే ఒక ధైర్యం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎడ్యుకేషన్ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కరెక్ట్. కానీ లండన్లో మీరు వెస్ట్రన్ వోకల్ చేశారని చెప్పని విన్నాను, రైట్? యా, లండన్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి వెస్ట్రన్ వోకల్స్ చేశాను. ఆల్ గ్రేడ్స్ అయిపోయినాయి. ఎందుకని అక్కడ అంటే? అక్కడే క్వాలిటీ ఉంది. అదే అంటే జస్ట్ ఐ వాంట్ నో దట్. నేను ఎప్పుడు వెళ్ళా మన దేశం దాటి. ఇట్స్ నాట్ దాట్. నేను ఇక్కడే నేర్చుకున్నాను వెస్ట్రన్ మ్యూజిక్, బట్ ఎగ్జామ్స్ నేను అక్కడి నుంచే ఇవ్వాలి. యూ హ్యావ్ టు గివ్ యువర్ ఎగ్జామ్స్ దేర్. రైట్. నేను నేర్చుకున్నది ఇక్కడే మన హైదరాబాద్లో. చరిత బెన్ అని నా వెస్ట్రన్ క్లాసికల్ గురువు ఆవిడ. అండ్ వాట్ అ టీచర్. ఐ హావ్ బీన్ బ్లెస్డ్ విత్ అమేజింగ్ టీచర్స్ అండి. అది కూడా ఒక యోగమే, నిజంగా చెప్తున్నాను. నిజం. గొప్ప వాళ్ళని కలవడం, టీచర్ దొరకడం కూడా అది చాలా పెద్ద యోగం అది. సో ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నాను. బట్ ఎగ్జామ్స్ ఐ గేవ్ ఇట్ ఫ్రమ్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్. సో ఐఎమ్ క్వాలిఫైడ్ ఫ్రమ్ ద ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఇన్ వెస్టర్న్ వోకల్స్. ఎస్. కానీ మీరు ఒక మ్యూజిషియన్ అవ్వాలని అనుకున్నారా? ఏ మధ్య పెట్టుకున్నారా? హోప్ సో. ఐ హోప్ సో. ఎందుకంటే మ్యూజిషియన్ అవ్వాలి అనే ఏం చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్ ఉండాలి దానికి. అది అదంతా ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ టూ మెనీ థింగ్స్. సమ్ డే మేబీ ఎస్, దట్ ఈస్ ది ఎయిమ్. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపన్స్. అది ఎయిమే డెఫినెట్లీ. దట్స్ ద గోల్. యా, దట్స్ ద గోల్, నాట్ ది ఎయిమ్. సో ఆ గోల్కి ఎప్పుడు రీచ్ అవుతాం అనేది దైవాధీనం. సరే, ఇప్పుడు మీకు నచ్చకపోయినా ఒక ప్రశ్న చెప్పండి. అనగా తిట్టుకోకూడదు మరి. ఎడిట్ చేసాను అంటే ఎడిట్ చేసేస్తాను. ఓకే. వాట్ అబౌట్ ద మ్యారేజ్? నేను అనుకున్నా ఈ క్వశ్చన్ వస్తుందని. నా ఇంటర్వ్యూలో క్వశ్చన్ లేకపోతే, ఎందుకంటే ఇవాళ రేపట్లో పెళ్ళొద్దు పెళ్ళున్నా పిల్లలొద్దు అనే ఇదే ఎక్కువైపోయింది. సో యంగర్ జనరేషన్ కాబట్టి అడగాలి కదా. మరి నేను అడగాలి. మీ తప్పు లేదు. అదే సొసైటీ అలా ఉంది, వాళ్ళ కోసం అడగాలి ప్రశ్న నేను ఖచ్చితంగా. వాట్ అబౌట్ మ్యారేజ్ అంటే అదే అంటారు కదా, వెన్ టైం కమ్స్ నథింగ్ స్టాప్స్ అని. టైం వచ్చినప్పుడు నాకు మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మీద చాలా రెస్పెక్ట్ ఉందండి. ఐ నో. వాళ్ళ ఇంటికి పెడితే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూస్తే ఇలాంటి ఫ్యామిలీ నాకు కూడా ఉండాలని ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. నో డౌట్ అసలు, నో డౌట్ అందులో. సచ్ ఎ లవ్లీ ఫ్యామిలీ అసలు. ఐ హావ్ బీన్ బ్లెస్డ్ దట్ వే. సో నాకు నా ఫ్యామిలీ వల్ల ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ ది ఇన్స్టిట్యూషన్. బట్ నాకు రెస్పెక్ట్ ఉంది, అవతల వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉందనేది దాన్ని బట్టి నా డెసిషన్ ఉంటుంది. నాకు ఇప్పటివరకు ఎవరు అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు నాకు కనపడలేదు. అండ్ నేను అమ్మ నాన్న ఐ హావ్ ప్రామిస్డ్ దెమ్ దట్ ఐ విల్ గో ఫర్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్ అండ్ ఐ విల్ స్టిక్ టు దట్ ప్రామిస్ ఆల్వేస్. సరే, మీ అంటే జనరల్గా నా ఇంటర్వ్యూస్లో పెళ్లి గురించి అడిగిన వాళ్ళందరికీ టక్కుని పెళ్ళి అయిపోతుంది. సో అందుకని ఎలాంటి అబ్బాయి చెప్పండి. రెగ్యులర్ స్టాఫేనండి. రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, సపోర్టింగ్గా ఉండాలి, అండ్ మెయిన్లీ మంచి మనిషి అయి ఉండాలి. మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ లైఫ్లో, మనం మంచితనం అనే ముసుగులో ఉంటాం కానీ నిజంగా మంచితనం ఉండదు. అవును. ముసుగు మంచితనం కాకుండా నిజమైన మంచితనం ఉన్నవాళ్ళు కావాలి.
అమ్మా ఎలా చెప్పారంటే అసలు ఇది వస్తువు దొరుకుతుందా అన్నట్టు చెప్పారు. దొరక్కపోతే లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాంప్రమైజ్ ఆన్ దట్ బికాజ్ నేను చెప్పాను కదా, ఐ రియలీ రెస్పెక్ట్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ టెంపరీ. వర్కౌట్ అవ్వకపోతే మరీ ఇంకా ఏం చేయలేకపోతే వేరు, కానీ బట్ అందులోకి వెళ్ళటం ఆ ఫీలింగే అదేదో టెంపరీ, వర్కౌట్ అయితే చూద్దాం లేకపోతే లేదనే ఫీలింగ్తో నేనైతే వెళ్ళలేను అందులోకి. కానీ అమ్మాయి వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ నాలెడ్జబుల్, ఫినాన్షియలీ స్ట్రాంగ్గా ఉండి తన కాళ్ళ మీద తను నిలబడి ఇంత గుర్తింపు ఉండి సెలబ్రిటీ స్టేటస్ ఉంటే చేసుకోబోయే వాళ్ళు ఎంత ఇన్సెక్యూరిటీతో ఉంటారా అనేది నేను బయట సొసైటీలో చూసాను. ఐఎమ్ షూర్ యూ ఫేస్ దట్. యా చాలా ఇన్సెక్యూర్గా ఉంటారు. అన్లెస్ అంటిల్ చాలా విశాలమైన హృదయం ఉండి. విశాలమైన హృదయం అవసరం లేదండి, మంచి మనిషి అయి ఉంటే చాలు. ఓపెన్లీ చెప్తున్నాను. ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే లైక్ ఐ సెడ్, మంచితనం ముసుగు అనేది ఉంటుంది కదా. ఓకే మేము మంచి వాళ్ళం, మేము ఇవి చేయట్లేదు కాబట్టి మేము మంచి వాళ్ళం అనుకుంటారు, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. అవును, మైండ్ సెట్ అది ఒక రకంగా చెప్పాలంటే మనకు జనరేషన్స్ నుంచి ఉన్నదేనండి. అవును, ఎప్పటి నుంచో ఉంది, దేర్ ఫ్రమ్ జనరేషన్స్. ఇప్పుడు విమెన్ ఎంత బయటికి వెళ్ళి ఎంత అచీవ్ చేసినా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే షీ హ్యాస్ టు కమ్ హోమ్ అండ్ డూ హర్ హౌస్ హోల్డ్. అవును, అది చేయడం తప్పు కాదు. అవును, అది చేయడం తప్పు కాదు, బట్ అదే ఐడెంటిటీ అని ఫస్ట్ నుంచి అనుకోవడం మనకు అలవాటు అయిపోయింది అంత. అండ్ సాడ్లీ విమెన్ కూడా అలాగే అంటారు. అవును, అవును, మనం అంతే, అసలు మెన్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆడదానికి శత్రువు అన్నట్టు. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. విమెనే నిలబడరు, ఇంకొక విమెన్ పైకి అందరూ ఈ ఫెమినిస్ట్ మూమెంట్ అని చావగొడుతున్నారండి సోషల్ మీడియాస్లో. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు సడన్గా నాకు గ్రామీ వచ్చేసింది అనుకోండి, ఈ ఫెమినిస్టులు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారా అండి? ఛాన్స్ లేదు. మరి ఇంకేం ఫెమినిస్ట్ మూమెంట్ అండి?